చంద్రునిపై సేకరించిన నమూనాలతో తొలిసారి బీజింగ్లోని చైనా జాతీయ మ్యూజియంలో ఎగ్జిబిషన్ను చైనా ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనలో 2 దశాబ్దాలుగా జాబిల్లిపై సాగించిన పరిశోధనలకు సంబంధించిన వస్తువులను సందర్శనకు అధికారులుంచారు. 2004లో చైనా అధికారికంగా ఆమోదించిన చంద్రాన్వేషణ కార్యక్రమానికి సంబంధించిన పత్రాలు, చిత్రాలను ఔత్సాహికులకు అందుబాటులో ఉంచారు. చాంగే 5, చాంగే 6 మిషన్ల ద్వారా జాబిల్లి నుంచి సేకరించిన నమూనాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చైనా జాతీయ అంతరిక్ష నిర్వహణ సంస్థ, మ్యూజియం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. చంద్రునిపై జరిపిన పరిశోధనలు, విజయాలు, భవిష్యత్తు లక్ష్యాల గురించి సందర్శకులకు ఈ ప్రదర్శన అవగాహన కలిగిస్తోందని మ్యూజియం నిర్వాహకులు చెప్పారు. గత 2 దశాబ్దాల్లో చంద్రుని గురించి జరిపిన పరిశోధనలో వైజ్ఞానిక అంశాలు, సాంకేతిక ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారంలో చైనా పురోగతి సాధించినట్లు చంద్రాన్వేషణ ప్రాజెక్టు చీఫ్ డిజైనర్ వు వీరెన్ తెలిపారు. జాబిల్లిపై అన్వేషణ కొత్త విషయాలు, మూలకాలు, ఖనిజాలను వెలికితీసి మానవాళికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించడంలో ఉపయోగపడిందన్నారు. 2026లో చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద పర్యావరణం, వనరుల అన్వేషణకు చాంగే 7 మిషన్ను చేపట్టనున్నట్టు వెల్లడించారు. అలాగే వనరుల వినియోగం సహా చంద్రునిపై అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఉద్దేశించిన చాంగే 8 మిషన్ను 2028లో ప్రారంభించనున్నట్లు వు వీరెన్ తెలిపారు.